క్వశ్చన్ చేయాల్సింది, మాట్లాడాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, ఇప్పుడు మొత్తం ఒక వార్ నడుస్తున్నది పార్టీల మధ్య. ఈయనకు ఆయన తిట్టుకుంటున్నాడు, ఆయన నేననే తిట్టుకుంటున్నాడు, లాంగ్వేజ్ శృతి మించుతున్నది. ఎట్లా మీరు ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలను మీరు గమనిస్తున్నారు? అంటే ఇదంతా ప్రజల కోసం అన్న ఒక యాంగిల్ ఏమన్నా వీళ్ళలో కనబడుతున్నదా ఈ మూడు పార్టీల్లో? అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము, అతిపెద్ద లిఖిత రాజ్యాంగమైన 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో తెలంగాణ అనేది ఒక ప్రత్యేక పరిస్థితులలో 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటము, 1200 మంది విద్యార్థుల త్యాగము, లక్షలాది మంది ప్రజల త్యాగంతో వచ్చిన తెలంగాణని 10 సంవత్సరాలు తెలంగాణ బాపుగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ నియంతృత్వము, అహంకారంతో అంధకారంలోకి తీసుకెళ్ళాడు. తెలంగాణ సమాజం కోరుకున్నది ఒకటైతే కేసీఆర్ చేసింది ఒకటి. కేసీఆర్ నియంతృత్వ పాలన పోవాలి, కచర పాలన పోవాలి, ప్రజాపాలన రావాలి అని చెప్పి ప్రజలంతా రాజకీయాలకు అతీతంగా ఒక డెమోక్రటిక్ వాతావరణంలో కాంగ్రెస్ పార్టీ వైపు చూసారు. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఈ 100 రోజుల్లో కేసీఆర్ వేసిన అడుగులకి భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ అంటే నీళ్లు, నిధులు, నియామకాలే కాదు, ప్రజాస్వామ్యము, స్వేచ్ఛ, స్వాతంత్రము, సామాజిక న్యాయం అనుకుంటే ఈ భాష ఇప్పుడు ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే పరిపాలించిన ప్రజాస్వామ్యంలో తెలంగాణ సబ్బండ వర్గాలు 99% ఎస్సీ, ఎస్టీ, బీసీలు, పేద ప్రజలు ఉన్న తెలంగాణలో ఎలాంటి రాజకీయాలు ఉండాలి? ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా, తెలంగాణ వాదిగా మేము కోరుకున్న తెలంగాణ ఇదేనా అని మాకు లోపల బాధ అనిపిస్తుంది. 60 సంవత్సరాలు మా పూర్వీకులు, మా తాతలు, లేకపోతే మా నాన్నలు, మా యువకులు, విద్యార్థులు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఒక ఆయనేమో పేగులు మెడలో వేసుకొని తిరుగుతా అంటాడు, ఒక ఆయనేమో కుక్కల కొడుకులని తిడతాడు, ఒక ఆయనేమో గుంపు మేస్త్రి అంటాడు, ఒక ఆయనేమో తొక్కుతా పండబెట్టి అంటాడు, ఇంకో ఆయన తొక్కుకుంటా వచ్చినా అని చెప్తాడు. అంటే భాష అనేది భావ వ్యక్తీకరణ. ఇప్పుడు ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, ఒక ఉద్యమకారుడుగా ఉన్నప్పుడు, ఆ రోజు కేసీఆర్ ఆంధ్రోళ్ళ మీద మాట్లాడినప్పుడు ఉద్యమం ముసుగులో అన్ని నడిచినాయి. కానీ ఇప్పటికీ ఆ భాష వెన్నాడుతూ ఉంటుంది. భాష అంటే కేవలం పదాలు కాదు, నీ యొక్క భావ వ్యక్తీకరణ, నీ మెంటల్ స్టేటస్, నీ యొక్క ఆలోచన స్థాయి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కేసీఆర్ ఆ రోజు పబ్లిక్ మీటింగ్లలో ప్రజలను తిట్టిన తీరు మనకు కనబడుతుంది. ఆయన నోటికి అడ్డు అదుపు లేకుండా తెలంగాణ భాష అంటే ఇదే అన్నట్టు ఒకటి తీసుకొచ్చిండు. అవును, ఇది కాదు తెలంగాణ భాష, తెలంగాణ ప్రజలు కోరుకున్నది ఇది కాదు అని తెలంగాణ సమాజము, తెలంగాణ పౌర సమాజము ప్రశ్నించే గొంతులంతా పార్టీలకు అతీతంగా ఒక ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ పార్టీని తెచ్చిపెట్టుకుంటే, రాహుల్ గాంధీ గారు చెప్పిన ఇది న్యాయ అనేది కావచ్చు, సామాజిక తెలంగాణ కావచ్చు, క్యాస్ట్ సెన్సెస్ అన్నిటికీ అట్రాక్ట్ అయ్యి కాంగ్రెస్ పార్టీ వస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం బెటర్గా ఉంటుంది అనుకుంటే, ఈ 100 రోజుల్లో రేవంత్ రెడ్డి గారు మరి తెలుసో తెలియకో మాట్లాడిన భాషలో ఒకటి, ప్రతి మనిషికి కూడా జ్ఞానము, అజ్ఞానము, విజ్ఞానము, సుజ్ఞానము, ప్రజ్ఞానం అని ఉంటాయి. ఒకటి తల్లిదండ్రుల నుంచి రావాలి సంస్కారము, సంస్కృతి. 2 గురువుల వల్ల రావాలి, లేకపోతే చదువు వల్ల రావాలి, లేకపోతే మనిషి తిరిగిన ఎక్స్పోజర్ వల్ల కానీ, ఎక్స్పీరియన్స్ వల్ల కావాలి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చిన్న వయసులో కూర్చునే అవకాశం రేవంత్ రెడ్డి గారికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా అందరూ కూడా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్కి భిన్నంగా ప్రతిపక్ష నేతగా రేవంత్ రెడ్డి గారు ఎంత బాగా అగ్రెసివ్గా మాట్లాడితే ప్రజలు అంత ఎంజాయ్ చేసారు, కేసీఆర్ని తొక్కాలని చూసారు. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడైన రేవంత్ రెడ్డి తెలుసో తెలియకో గుంపు మేస్త్రి అనేది ఇలా రేవంత్ రెడ్డి గారికి మరి ఆ రోజు ఒక ముఖ్యమంత్రి పోస్టుని గుంపు మేస్త్రి అని పోల్చడము, అది ఆయన యథాలాపంగా చేసిండా తెలియక చేసిండా కానీ ఇలా అదొక ట్రోల్ అవుతుంది. సెకండ్ వచ్చేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ప్రతిసారి నేను నల్లమల్ల అడవుల నుంచి తొక్కుకుంటా వచ్చిందంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేస్తే అవుతారు. తొక్కుకుంటా రావడానికి ఇదేమి మాఫియా సిండికేట్ కాదు, లేకపోతే సారా లిక్కర్ కాదు, లేకపోతే ఆ భాష కరెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడు కేసీఆర్ అనేటోడు గుంట నక్క, జిత్తుల మారి నక్క. ఆయన మీకు ఆయన ఇన్వైట్ చేస్తున్నాడు, మిమ్మల్ని డిఫెన్స్లో నెడుతున్నాడు. మీరు భాష రూపంలో కాకుండా యాక్షన్ రూపంలో తీసుకోవాలి. ఆల్రెడీ కేసీఆర్ అనేటోడు తప్పులు చేసిండు, తెలంగాణ సమాజాన్ని విధ్వంసం చేసిండు. కేసీఆర్ చేసింది చిన్న పని కాదు, అవినీతి కాదు, కుంభకోణం కాదు, అరాచకం కాదు, మొత్తం వ్యవస్థల్ని విధ్వంసం చేసినప్పుడు మీరు యాక్షన్ ద్వారా రావాలి. మీరు కూడా ఆయన డైలాగ్కి ప్రతి డైలాగ్ కొడితే కేసీఆర్ వేసిన ట్రాప్లో మీరు పడ్డట్టే. ముఖ్యంగా మేము తెలంగాణ సమాజం కోరుకునేది ఇలాంటి భాష కాదు, ఇలాంటి పాలన కాదు. ఇది ఏ పార్టీ మాట్లాడినా కూడా కర్రు కాల్చి వాత పెట్టడం తెలంగాణ సమాజం చేస్తుంది. అది ఏ పార్టీకైనా కూడా మేము సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాం. తెలంగాణ భాషలో ప్రేమ ఉంటుంది, తెలంగాణలో అమాయకత్వం ఉంటుంది, తెలంగాణలో సోదరభావం ఉంటుంది తప్ప ఇలాంటి చిల్లర రాజకీయ సంస్కృతి తెలంగాణ సమాజానికి సంబంధించింది కాదు. ఇది అరువు తెచ్చుకున్న సంస్కృతి. కాబట్టి మీరు దయచేసి కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, ఇంకో పార్టీ అయినా కూడా ఇలాంటి భాష మాట్లాడితే తెలంగాణ సమాజం మిమ్మల్ని బహిష్కరించే పరిస్థితి వస్తుంది.